ప్రభా, మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారి బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము సమస్త అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని, నీ వాక్యము ద్వారా ప్రభా మేము బలపరచబట్టకును ప్రభా ఒక మీనింగ్ఫుల్ టైమ్ ఆఫ్ ఫెలోషిప్ ప్రభా మీరు మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు బ్రదర్ సత్యానందం గారు మనందరం కలిపి చదువుదాం. దాన్ని ఆయన లీడ్ చేస్తారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ప్రభునామ స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాము. అందరం కలిపి చదువుకున్నాము. వారు ఐగుప్తు దేశము నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సేనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల వంశములు చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సమాజ సంఖ్యను వ్రాయించెను. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ సేవలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. ప్రభు ఈ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నేను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. మంచిది. ఉదయకాల సమయంలో దేవుడు తన కృపచేత మరి సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మనల్ని అనేక పరిస్థితుల్లో నడిపించి ఇప్పుడు నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడుతుండగా మార్చింగ్ ఫార్వర్డ్, ముందుకి ఎట్లాగా మనం వెళ్ళాలి, ఎటువంటి విషయాలు మనం కన్సిడర్ చేయాలి అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. లైఫ్ ఈజ్ అబౌట్ నంబర్స్. జీవితంలో నంబర్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ మనము సక్సెస్ని మెజర్ చేయాలన్నా లేదంటే డిఫీట్ని మెజర్ చేయాలన్నా దే ఆర్ టాంజిబుల్. మనము క్యాలిక్యులేట్ చేయటానికి అవకాశం ఉంటుంది కదా. సపోజ్ ఎంత ఆస్తిని పోగొట్టుకున్నాం, ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నాం, లేదంటే ఎవరైనా మన ఇళ్లలో పోగొట్టుకున్నామా, ఇవన్నీ ఏంటి నంబర్స్ ఏనంటారా కాదంటారా? రైట్. స్పెసిఫిక్గా ఎంత సంపాదించాం నంబర్ ఏనంటారా కాదంటారా? సో లైఫ్లో సక్సెస్ అనేటువంటిది కానీ డిఫీట్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ నంబర్స్. సంఖ్యల్లో మనము పరిగణిస్తూ ఉంటాం. అందుకే ఒక పదాన్ని మనం వాడుతూ ఉంటాం, we are taking calculated risk in every area of life. జీవితంలో ప్రతి సందర్భంలో కూడా రిస్క్ తీసుకోవటం కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటా ముందుకి వెళ్తా ఉంటాం. సో జీవితం అనేటువంటిది సంఖ్యతో బాగా ముడిపడి ఉన్నటువంటిది. సో టాంజిబుల్గా ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాం, లేదంటే ఎంత సంపాదించాం, లేదంటే ఏ ర్యాంక్ సాధించాం, ఇవన్నీ కూడా ఎంత పర్సంటేజ్ మనకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఇట్ ఈస్ అబౌట్ నంబర్స్. సో నంబర్స్లో చాలా చక్కగా మనకి
మన సక్సెస్ కానీ మన డిఫీట్ కానీ మనం మెజర్ చేసుకోవటానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ సంఖ్యాకాండంలో కూడా ప్రభువు వాళ్ళను భవిష్యత్తు వైపు నడిపిస్తా ఉన్నప్పుడు ఈ సంఖ్యాకాండంలో చాలా రకాలైనటువంటి లిస్ట్స్ మనం గమనిస్తూ ఉంటాం. సైనికులు లెక్కేయటంతో ప్రారంభమవుతుంది సంఖ్యాకాండం. ఆ తర్వాత దేవుడు యాజకులు లెక్క పెట్టమంటాడు. ఆ తర్వాత బలులు లెక్క పెట్టడం జరుగుద్ది. తర్వాత వాళ్ళు ఏదైతే యుద్ధాల్లో విజయం సాధించారో ఆ యుద్ధంలో మిగిలిన దాన్ని వాళ్ళు లెక్క పెట్టుకొని వాళ్ళు పంచుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటది. సో ఈ సంఖ్యాకాండంలో దీనికి సంఖ్యాకాండం అని పేరు పెట్టడానికి ఒక కారణం ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్ ద నంబర్. అంటే రకరకాల ఏరియాస్లో ఇశ్రాయేలీలు ఏది పొందుకున్నారు, ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చెందారు అనేటువంటిది సంఖ్యాపరంగా రాయబడినటువంటి విషయం. ఎలెన్ అనేటువంటి ఆయన ఒక మాట అంటాడు, ఇట్ ఈస్ ఎ బుక్ దట్ యూజెస్ నంబర్స్ టు సెలబ్రేట్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని యొక్క పనిని ఏమంటారు సెలబ్రేట్ చేయటానికి సంఖ్యలు ఉపయోగించబడినటువంటి పుస్తకం సంఖ్యాకాండం. ఈ సంఖ్యలు రాయబడతా ఉన్నప్పుడు ఆ సంఖ్యలో అంతర్భాగంలో మిళితమై ఉన్నటువంటి విషయం ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ ప్రైజ్, దేవునిని స్తుతించటం. అంటే ఆ సంఖ్యలో ఎప్పుడైతే దేవుని యొక్క నమ్మకత్వాన్ని లేదంటే దేవుడు ఏ రకంగా నడిపించాడు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఈ సంఖ్యాకాండంలో పొందుపరచడం జరిగింది. ఆ మాటకొస్తే సంఖ్యాకాండం పుస్తకాన్ని గనక మనం డివైడ్ చేస్తే మొదటి 10 అధ్యాయాలు కూడా 50 రోజుల ఇశ్రాయేలు ప్రయాణం. ఈ 50 రోజుల్లో కూడా వాళ్ళు తాము సిద్ధపరచుకుంటున్నారు. ఏదైతే ఆ వాగ్దాన దేశంలోకి వాళ్ళు ప్రవేశించడానికి తాము సిద్ధపరచుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఐగుప్తు వదిలిపెట్టి సంవత్సరం దాటింది. ఆ సీనాయి కొండ దగ్గర దేవుడు ఆ సంవత్సరం అంతట్లో కూడా ఆ మందిరము గురించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే ధర్మశాస్త్రం యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళను బయలుదేరదీశాడు. సో మొదటి 10 అధ్యాయాల్లో కూడా ఇట్ ఈస్ అబౌట్ ద ప్రిపరేషన్ టు రైజ్ అండ్ కాంకర్ ద ప్రామిస్ ల్యాండ్. అంటే ఒక యాంటిసిపేషన్తో ఈ సంవత్సరంలో ఇది సాధించాలి, లేదంటే రాబోయే రోజుల్లో ఇది మనం సాధించాలి అనేటువంటి ఒక యాంటిసిపేషన్ ఏదైతే ఉందో ఆ యాంటిసిపేషన్ కొరకు తాము ప్రిపేర్ చేసుకున్నారు మొదటి 10 అధ్యాయాలు. ఆ తర్వాత అన్ఫార్చునేట్ గా 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు గనక మనం గమనిస్తే వాళ్ళు చేసినటువంటి రకరకాల ప్రయాణాల్లో వాళ్ళు ఏ రకంగా దేవునికి అవిధేయత చూపించడాన్ని బట్టి దేవుని యొక్క క్రమశిక్షణకు వారు లోనయ్యి దేవుని యొక్క తీర్పుకి వాళ్ళు పొందుకున్నారు. ఏంటా తీర్పు అంటే అంత ఈజీగా వాళ్ళు ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోటం లేదు. ఏదైతే ఈ సంవత్సరం సాధిద్దామని వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారో ఆ సంవత్సరం కాదు కదా, 40 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు సాధించలేకపోయారు. ఆ మాట మీకు అర్థమవుతుందా? బహుశా ఇక్కడ చాలా మంది 2025లో ఏం చేసేద్దామని చాలా ప్లాన్స్ చేసి ఉంటారు. కానీ యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు గనక ఆ ప్లాన్ ని గనక వర్కౌట్ చేయకపోతే మీరు అనుకున్న విషయాలు వచ్చే సంవత్సరం కాదు కదా, వచ్చే 40 సంవత్సరాలు కూడా మీరు చేయలేరు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. కాబట్టి ప్లాన్స్ జాగ్రత్త, యాక్షన్ ప్లాన్ జాగ్రత్త. ఈ విషయాలు గనక మీరు పరిగణలో తీసుకోకపోతే ద సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. మనకి డిజైర్ ఉండొచ్చు, మనకి యాంటిసిపేషన్ ఉండొచ్చు, బట్ స్టిల్ మన డిజైర్ కానీ మన యాంటిసిపేషన్ కానీ దేవుని యొక్క సహకారం లేకపోతే అది ఎప్పటికీ నువ్వు సాధించలేవు. దానికి సజీవ నిదర్శనం సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ప్రయాణం. వీళ్ళు 50 రోజులు సిద్ధపడ్డారు. బహుశా అతి త్వరలో మేము కనాను దేశంలోకి ప్రవేశిస్తాం అనుకున్నటువంటి
ఆ గడియలో ప్రభు దాన్ని పోస్ట్పోన్ చేయటం జరిగింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు దేవుడు తన ప్రణాళికను పోస్ట్పోన్ చేసి ఇశ్రాయేలును క్రమశిక్షణ చేయటం అనేటువంటి జరిగింది. సో ఆబ్వియస్ గా 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయంలో ఇట్ ఈస్ అబౌట్ డివైన్ డిసిప్లిన్. దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఆయన కలగజేసినటువంటి క్రమశిక్షణ. ఇంకా ఇశ్రాయేలీయుల యొక్క పాపం అది పెరుగుతా అవిధేయత ఎంత స్థితికి వచ్చిందంటే 25వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసినటువంటి సంఘటన, దట్ ఈస్ ద అల్టిమేట్ వికెడ్నెస్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల యొక్క అంతిమ తిరుగుబాటు, అంతిమ అవిధేయత ఏదైనా ఉందంటే వాళ్ళు మోయాబు రాండ్రతో వాళ్ళు వ్యభిచారం చేయటం అనేటువంటిది. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే నిజానికి సంఖ్యాకాండం 25వ అధ్యాయంతో ముగించబడాలి. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో అల్టిమేట్ ఫెయిల్యూర్ మనం చూస్తాం, లేదంటే అల్టిమేట్ డిజొబీడియన్స్ అనేటువంటి మనం చూస్తాం. అయితే దేవుడు తన కృప చేత ఇంకొక 11 అధ్యాయాలు ఆయన క్యారీ ఆన్ చేశాడు, ఆయన నడిపించాడు. ఆ 11 అధ్యాయాల్లో దేవుడు చేసినటువంటి పని ఏంటంటే 2వ తరాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఖ్యాకాండంలో మొదటి 25 అధ్యాయాల్లో మొదటి తరం గురించి రాయబడితే 26వ అధ్యాయం నుండి 2వ తరం గురించి రాయబడతా ఉంటది. మొదటి తరం వారు వాళ్ళకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి అవిధేయతను బట్టి వాళ్ళు అరణ్యంలో చచ్చిపోవటం కంటే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేకపోయింది, వాళ్ళు సాధించింది ఏమీ లేదు. అల్టిమేట్ గా వాళ్ళు సాధించింది ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డెత్ ఇన్ లైఫ్. అందుకనే ఈ తరము వారందరూ కూడా వాళ్ళు మరణాన్ని పొందుకోవటం అనేటువంటి జరిగింది. అయితే 2వ తరాన్ని దేవుడు కలగజేసినప్పుడు ఆ 40 సంవత్సరాల్లో అప్పుడు ఆ తరము వారు వాళ్ళు కనాన్లోకి ప్రవేశించి దేవుని ఉద్దేశాలు నెరవేర్చి వాళ్ళు జీవమును సంపాదించుకోవటం, లేదంటే సక్సెస్ అనేటువంటి సంపాదించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే ఒక రకంగా ఈ సంఖ్యాకాండం అనేటువంటి పుస్తకాన్ని చూస్తే ఇట్ ఈస్ హిస్టరీ వితౌట్ కంక్లూజన్. ముగింపు లేనటువంటి ఒక కథగా, లేదంటే ఒక చరిత్రగా ఈ పుస్తకం రాయబడింది. ఈ ముగింపు లేకపోవటానికి కారణం ఏంటంటే దెర్ ఈస్ యాంటిసిపేషన్, బట్ ఎట్ ద సేమ్ టైం దెర్ ఈస్ అన్సర్టెనిటీ. ఒక పక్కన ఆశ అయితే ఉంది, ఒక పక్కన సాధించాలని కోరిక అయితే ఉంది, ఒక పక్కన ఇది జరిగితే బాగుండును అనేటువంటి ఎదురు చూపైతే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే సాధిస్తావా లేదా నీకు తెలీదు, ఇట్ ఈస్ అన్సర్టెన్. నువ్వు ముగిస్తావా లేదా నీకు తెలీదు, ఇట్ ఈస్ అన్సర్టెన్. అందుకనే భవిష్యత్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ఈ 2 రకాలుగా కనపడతా ఉంటది. 2024 అయిపోయింది, 2025లోకి మనం ప్రవేశించేటప్పుడు ఈ 2 రకాలైనటువంటి మిక్స్డ్ ఫీలింగ్ మనకు ఉంటది. నేను గత రాత్రి కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ గురించి మాట్లాడటం జరిగింది, అంటే న్యూ ఇయర్ కి మనం సిద్ధపాటులో. సో ఆబ్వియస్ గా ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, భవిష్యత్తు కొరకు మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి ప్రణాళికలు ఉన్నాయి, మనకి కోరికలు ఉన్నాయి, మనం కొన్ని విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఎంత వాస్తవమో, నీ జీవితం ఏమవబోతుందో ఇంకో పక్కన అన్సర్టెనిటీ కూడా అంతే వాస్తవం. నువ్వు అనుకోవచ్చు కానీ జరుగుద్దా తెలీదు, నువ్వు కోరుకోవచ్చు కానీ నీ కోరిక సఫలీకృతం అవుతుందా తెలీదు. దేర్ మే బి యాంటిసిపేషన్, బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఈస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అన్సర్టెనిటీ. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో అనేటువంటి తెలియనటువంటి ఒక తత్వము కూడా మనము భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలుగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడే మనకి భవిష్యత్తు ఆయన నిర్ణయించినప్పటికీ కూడా, ఈవెన్ ద ఫ్యూచర్ ఈస్ డిటర్మిన్డ్ బై గాడ్ అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు గాడ్స్ పీపుల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ష్యూర్. అది అనిశ్చితమైనదే. కారణం ఏంటంటే
నీ విధేయత మీద అది ఆధారపడి ఉంటుంది. చెప్పండి, దేవుడు ప్రారంభించినప్పుడు రెండో తరం వాళ్ళు కణాల్లో ప్రవేశించాలనుకున్నాడా? మొదటి తరం వారు కణాల్లో ప్రవేశించాలనుకున్నాడా? సో దేవుని ప్రణాళిక ప్రకారం ఎవరు వెళ్ళాలి కణాన్లోకి? మొదటి తరం వెళ్ళాలి. దేవుని కోరిక కూడా ఎవరు వెళ్ళాలి? మొదటి తరం వెళ్ళాలి. ఆ మొదటి తరంలో ప్రధానంగా మోషే కూడా వెళ్ళాలి. సో దేవుని ప్రణాళికలో వాళ్ళు కణాల్లో ప్రవేశించడం ఉందా? ఉంది. దేవుని కోరికలో వాళ్ళు కణాల్లో ప్రవేశించడం ఉంది. కానీ ప్రవేశించారా? అది అన్సర్టెనిటీ అంటే. డోంట్ టేక్ గాడ్స్ ప్లాన్ ఫర్ గ్రాంటెడ్. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని గ్రాంటెడ్గా తీసుకోమాకండి. దేవుని చిత్తము నీ జీవితంలో జరగాలంటే నీ విధేయత చాలా ప్రాముఖ్యమైంది. నీ విధేయత గనక లేకపోతే దేవుని ప్రణాళిక కూడా ఆయన పోస్ట్పోన్ చేయగలడు. దేవుడు ఏమి కంగారు పడ్డమ్మా? నీ జీవితంలో కాదే దేవుడు నీ పిల్లల జీవితంలో చేస్తాడు. అప్పటిదా నువ్వు వెయిట్ చేయాల్సిందే. నా మాట మీకు అర్థమవుతుందా? బయలుదేరినటువంటి తరం కణాల్లోకి వెళ్ళారా, పిల్లల కణాల్లోకి వెళ్ళారా? కానీ దేవుని ఒరిజినల్ ప్లాన్లో ఎవరు వెళ్ళాలి? మరి వీళ్ళు ఎందుకు వెళ్ళకపోయారు? నా మాట మీకు అర్థమవుతుందా? See, God's plan గానీ God's desire గానీ it completely depends on your obedience. అందుకనే మన జీవితాల్లో భవిష్యత్తు ఎప్పుడు అనిశ్చితిగానే ఉంటుంది. భవిష్యత్తు ఎందుకు అనిశ్చితిగా ఉంటుంది? దేవుని చిత్తాన్ని మనం గ్రహించిన, దేవుని ఉద్దేశాలు మనకి అవగతమైన స్టిల్ భవిష్యత్తు అనిశ్చితిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు కోరుకున్నటువంటి భవిష్యత్తు, దేవుడు కోరుకున్నటువంటి ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ విధేయత చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ నీ విధేయత కనుక లేకపోతే దేవుడు ఆటోమేటిక్గా తన ప్రణాళిక నెరవేర్చడు. ఆయన వెయిట్ చేస్తాడు. నీ విధేయత కొరకు వెయిట్ చేస్తాడు. నీ విధేయత కాకపోతే నీ పిల్లల విధేయత కొరకు వెయిట్ చేస్తాడు. నీ పిల్లల విధేయత కాకపోతే నీ మనవల విధేయత కొరకు వెయిట్ చేస్తాడు. కానీ ఒకటి మట్టికి గ్యారంటీ, నీ విధేయత లేకుండా అడుగు ముందుకు పడే ఛాన్సే లేదు. గుర్తుంచుకో. గాడ్ విల్ వెయిట్ అంటిల్ ఒబీడియన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అది నీ తరముతోనైనా, నీ పిల్లల తరముతో అయినా, నీ పిల్లల పిల్లల తరముతో అయినా దేవుడు ఎక్కడా కంగారు పడడు. దేవుడు ఎక్కడ కూడా హడావిడి చేయడు. ఆయన చూస్తాడు, ఆయన ఎదురు చూస్తాడు. నీ భవిష్యత్తు కానీ, నీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ ఒకవేళ అది దేవుని చిత్తమైనప్పటికీ, అది దేవుని ఉద్దేశమైనప్పటికీ నీ విధేయత గనక లేకపోతే గాడ్స్ ప్లాన్స్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ వెయిట్ అంటిల్ యు ఆర్ ఒబీడియంట్ టు హిస్ ప్లాన్. ఆయన ప్రణాళికకు నువ్వు విధేయత చూపించేదాకా దేవుడు వెయిట్ చేస్తాడు. ఆయన ఏమి తొందరపడ్డం. అది స్పష్టంగా మనకి సంఖ్యాకాండంలో కనపడతా ఉంటుంది. చాలా స్పష్టంగా కనపడుతుంది. గాడ్ హ్యాస్ టు వెయిట్. 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 40 సంవత్సరాలు వెయిట్ చేసి రెండో తరాన్ని తీసుకొచ్చి దేవుడు వారిని కనాన్లోకి ప్రవేశింపచేయటం అనేటువంటిది జరుగుద్ది. కాబట్టి నేను అంటాను, 2025లో ప్రవేశించేటువంటి దేవుని ప్రజలారా, మీ ఫ్యూచర్ అనేటువంటిది కానీ, మీ ప్లాన్స్ అనేటువంటిది కానీ దే ఆర్ స్టిల్ అన్సర్టెన్ అనేటువంటి విషయాన్ని మీరు ముందు గ్రహించండి. మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు, మీరు ప్లాన్ చేయొచ్చు, బట్ దే డోంట్ హ్యాపెన్ అంటిల్ గాడ్ ఈస్ దేర్, అండ్ దే డోంట్ హ్యాపెన్ అంటిల్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్. ఆ మాటకు వస్తే దేవుడు వెయిట్ చేస్తాడు నీలో ఒబీడియన్స్ తీసుకొచ్చేదాకా, అది ఏదైనప్పటికీ కూడా. కాబట్టి ఈ రోజున మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు ఒక అన్సర్టెనిటీతో ప్రవేశిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి కొత్త తరము కూడా ఇదే అన్సర్టెనిటీ మనం ఫేస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం దేవుని వాగ్దానాలు కూడా ఉండనే ఉన్నాయి. ఒక పక్కన దేవుని వాగ్దానం ఉంది, వాళ్ళు కనాన్ దేశంలో ప్రవేశించడం అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానం. అయినప్పటికీ వాళ్ళు ప్రవేశిస్తారా లేదా అనేటువంటిది అన్సర్టెన్. అది వారి విధేయత మీద ఆధారపడి ఉంటుంది. అందుకని నేను అంటాను, సంఖ్యాకాండం అనేటువంటిది తెరవబడినటువంటి పుస్తకం. కంక్లూజన్ అనేటువంటిది ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే
ఆ కంక్లూజన్ నీ మీద ఆధారపడి ఉంటుంది. అమ్మా 2025 సంవత్సరం నీ మీద ఆధారపడి ఉంటుంది, నీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు 2025 సంవత్సరాన్ని హీఈస్ లీవింగ్ విత్ ఓపెన్ ఎండ్స్. ఆ ఓపెన్ ఎండ్స్ లో నీవెట్లా ప్రతిస్పందిస్తావో, నీవు ఏ రకంగా దేవుని మాటకు విధేయత చూపిస్తావో దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉన్నటువంటి సంగతిని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోమాక అదే సంఖ్యాకాండం చూపిస్తా ఉంది. ఇక్కడ మొదటి వచనంలో గనక మనం గమనిస్తే, వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని, అంటే ఐగుప్తులోండి బయలుదేరి ఆల్రెడీ 1 year అయిపోయింది. ఆ మాటకు వస్తే టు బి ప్రిసైజ్, ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టి 1 నెల అయింది. సో ఆ నెల కాగానే ఇప్పుడు ప్రభువు మాట్లాడటం మొదలు పెట్టాడు. సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లా నేను కమ్ గెటప్ అండ్ మార్చ్ టువర్డ్స్ యువర్ డెస్టినీ. లేచి ప్రయాణం సాగించండి. ఎక్కడికి? నీ గమ్యం వైపు ప్రయాణం సాగించు. నీ డెస్టినీ రీచ్ అవ్వటానికి ప్రయాణం సాగించు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా మార్చింగ్ చేస్తానే ఉంటారు. ఈ మార్చింగ్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందంటే ఏదేను తోటలో ప్రారంభమైంది. ఏదేను తోటలో దేవుడు ఆదాముని ఎందుకు వెళ్ళగొట్టాడు? ఎందుకు దేవుడు ఆదాముని ఆయన ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపచేయమని ఎందుకు ప్రభు దీవించాడు? ఇవన్నీ కూడా మనం గమనిస్తే మానవుని యొక్క జీవితంలో గోయింగ్ ఫార్వర్డ్ అనేటువంటి అంశము ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాండంలో ప్రారంభమైంది. ఆది కాండంలో ప్రారంభమయ్యి అది కొనసాగుతా ఉన్నటువంటి చరిత్ర. ఆ మాటకు వస్తే నేనంటాను, ద ప్రామిస్ ల్యాండ్ వాజ్ ద పర్పస్, ప్రామిస్ లార్డ్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఎందుకు దేవుడు వాళ్ళని ప్రయాణం సాగించమన్నాడు? ఎందుకు వాళ్ళు కనాన్ని స్వతంత్రించుకోమన్నాడు? కేవలం ఇశ్రాయేలీలు వాళ్ళు వాగ్దాన దేశంలోకి ప్రవేశించి వాగ్దాన దేశాన్ని అనుభవించడానికి మాత్రమే కాదు. దాని వెనక దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, యేసు ప్రభువారు ఈ లోకంలోకి రాబోతున్నాడు. అంటే ఇశ్రాయేలీల యొక్క కనాను ప్రయాణంలో మిళితమై ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఒకానొక దినమున అదే కనాను దేశంలో యేసు ప్రభువారు జన్మించబోతా ఉన్నాడు. అదే కనాను దేశంలో యేసు ప్రభువారు పరిచర్య చేయబోతా ఉన్నాడు. అదే కనాను దేశంలో యేసు ప్రభువారు సిలువ వేయబడబోతా ఉన్నాడు. అదే కనాను దేశంలో వారు ఆ మేడగదిలో వాళ్ళు నిరీక్షిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాబోతా ఉన్నాడు. అదే కనాను దేశంలో సంఘము ప్రారంభం కాబోతా ఉంది. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు. అంటే వీళ్ళు కనాను దేశంలోకి ప్రవేశించడం అనేటువంటిది దేవుని యొక్క 100% ప్లాన్. అందులో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు గనక కనాను దేశంలో ప్రవేశించకపోతే ప్రామిస్ లార్డ్ ఎట్లాగా వస్తాడు? వాగ్దానం చేయబడినటువంటి ప్రభు ఈ లోకంలో ఎక్కడ జన్మిస్తాడు? ఇండియాలో పుడతాడా? ఆయన ఎక్కడ పుట్టాలి? బెత్లెహేంలో పుట్టాలి. ఆయన ఎక్కడ పెరగాలి? నజరేతులో పెరగాలి. ఆయన ఎక్కడ సిలువ వేయబడాలి? యెరూషలేం బయట సిలువ వేయబడాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు రావాలి? యెరూషలేంలో పరిశుద్ధాత్ముడు రావాలి. సంఘం ఎక్కడ ప్రారంభం కావాలి? యెరూషలేంలో సంఘం ప్రారంభం కావాలి. ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావటానికి కావలసినటువంటి మార్గము సరళం చేయటానికి. ఇప్పుడు వీళ్ళు కనాన్ దేశంలో ప్రవేశించాలా, ప్రవేశించకూడదా? ప్రవేశించాలి. ప్రవేశించారా? ప్రవేశించలేదా? ప్రవేశించలేరు. చూసారా? బై ఆల్ మీన్స్ ఇన్ గాడ్ సావరెన్ ప్లాన్ దే హ్యావ్ టు ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్. కారణం ఏంటంటే భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? వీళ్ళు కనాన్ దేశంలోకి. నేను ఎందుకని చెప్తానమ్మా, మీ జీవితాల్లో మీరు చాలా చిన్నగా చూడమాకండి. అసలు మన జీవితాల్లో మనకున్నటువంటి చాలా కుచించితమైనటువంటి
దృక్పథాలతో మన జీవితాన్ని చూస్తూ ఉంటాం. మనకి ఏ కాడికి ఎట్లా ఉంటుందంటే, నేను బాగా ఉన్నానా లేదా, నా పిల్లలు బాగా ఉన్నారు లేదా, నాకు మంచి ప్యాకేజ్ వస్తుందా, నేను ఇల్లు కొనుక్కున్నానా, ఇదే దౌర్భాగ్యం. అసలు ఇది కాదు జీవితం అంటే. అసలు యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ బిహైండ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అరే ఎందుకు దేవుడు నీకు ఆ ఖాళీలో సీట్ ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ఫలానా కంపెనీలో జాబ్ ఇచ్చాడు? అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అరే నువ్వు సాధించింది హయ్యర్ పర్పస్ కాదు. మనం ఎట్లా అనుకుంటున్నామంటే, ఈ సీట్ సాధించాం, నాకు హయ్యర్ గోల్ వచ్చేసింది, ఈ కంపెనీలో ఉద్యోగం సాధించాం, హయ్యర్ గోల్ వచ్చేసింది. నో, ఇట్ ఈస్ స్టిల్ బిగినింగ్. దేవుడు దాని ద్వారా ఇంకా ఏం చేయబోతా ఉన్నాడు. దట్ ఈస్ అ హయ్యర్ పర్పస్ ఆఫ్ గాడ్. అమ్మా, నీ జీవితంలో నువ్వు సాధించింది హయ్యర్ పర్పస్ కాదు. నీ జీవితంలో దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దాని ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించడం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. దేవునికి ఇంకా హయ్యర్ ప్లాన్ ఉంది. ఒకానొక దినమున దేవుని కుమారుడు ఈ లోకంలోకి రావటానికి దేవుడు మార్గం సరళం చేస్తున్నాడు. అది గ్రహించకపోతే ఎట్లాగా? ఈరోజు వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ God's divine plan which is behind our life. అందుకే మన జీవితాలు అర్థం లేకుండా ముగిస్తున్నాం. మన జీవితాలు ఏం సాధించుతున్నాం? ఒకవేళ ఉద్యోగం సాధించడమే జీవితం అయితే లోకంలో అందరూ సాధిస్తున్నారేంటమ్మా, మనం సాధిస్తున్నామా ఏంటి? అరే దిస్ ఈస్ నాట్ హయ్యర్ ప్లాన్. దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు? వాట్ హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఇన్ టు ద ఫ్యూచర్, అది మనం గ్రహించగలగాలి. కాబట్టి దేవుడు వాళ్ళని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టేది వీళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయడం కొరకు కాదు. అమ్మా, దేవుడు మనకిచ్చేటువంటి ప్యాకేజ్ కావచ్చు, దేవుడు మనకిచ్చేటువంటి జాబ్ కావచ్చు, దేవుడు మనకిచ్చేటువంటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, మనము తిని తిరగడానికి కాదు, మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయడానికి కాదు. గాడ్స్ ప్లాన్ ఈస్ హయ్యర్ దాన్ దట్. దేవుడు దాని ద్వారా ఉన్నతమైనటువంటి తన ప్రణాళికను ఏం చేయాలనుకుంటున్నాడు, అది మనం గ్రహించగలగాలి. ద సీక్రెట్ డివైన్ సావరెన్ ప్లాన్ ఆఫ్ గాడ్, రహస్యముగా ఉన్నటువంటి బయలుపరచబడినటువంటి దేవుని యొక్క సర్వాధికార ప్రణాళికను మనం గ్రహించినప్పుడు అప్పుడు మాత్రమే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. అదర్వైజ్ లోకంలో అందరిలాగా పుడతాం, బతుకుతాం, సస్తాం, అంతకంటే పెద్ద సాధించేదేం లేదు. వీళ్ళు ఏం చేశారమ్మా, ఈ తరం వాళ్ళు పుట్టారు, బతికారు, చచ్చిపోయారు, అంతకంటే ఏం సాధించారు వీళ్ళు? ఏమైనా సాధించారా? నో, లైఫ్ ఈజ్ నాట్ డిజైన్ లైక్ దట్. కాబట్టి నేను అంటాను, ప్రామిస్ ల్యాండ్ లో ప్రవేశం అనేటువంటిది ఆదాము దగ్గరే ప్రారంభమైనటువంటి యాత్ర. అది యేసు ప్రభువారు వచ్చేదాకా కొనసాగినటువంటి యాత్ర. ఆ మాటకు వస్తే వాగ్దాన దేశం అనేటువంటిది వాగ్దాన దేశం కొరకు కాదు, వాగ్దానము చేయబడినటువంటి కుమారుడు ఈ లోకంలో రావడానికి దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకొని వాగ్దాన దేశంలోకి వాళ్ళు ప్రవేశపెట్టాడు. దట్ ఈస్ ద హయ్యర్ ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకనే దేవుడు కంగారు పడ్డాం. అందుకే దేవుడు కంగారు పడ్డాం. దేవుడు వెయిట్ చేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క హయ్యర్ ప్లాన్ అది నడిచేటువంటి క్రమంలో దేవుడు వెయిట్ చేస్తాడు. నీ విధేయత కొరకు ఆయన వెయిట్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో మనకున్నటువంటి ప్రాబ్లం, ఆనాడు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ప్రాబ్లం ఒకటే. మీరు గనక ఈ మొదటి అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు గనక ఇశ్రాయేల్ యొక్క యాత్రను గనక మనం గమనిస్తే, వీళ్ళు ప్రయాణానికంటే ఎక్కువ ఏముంది చెప్పండి? మార్చింగ్ ఉందా, మర్మరింగ్ ఉందా? మార్చింగ్ ఉందా, మర్మరింగ్ ఉందా? చూసారా, మన జీవితాల్లో కూడా ఇదే ప్రాబ్లం. ఈ సంవత్సరం అంతట్లో మనం మార్చేసామా, మర్మర్ చేసామా? ఎక్కువ ఏం చేశారు? ఎక్కువ మార్చింగ్ చేసామా, ఎక్కువ మర్మరింగ్ చేసామా? ఏమ్మా, ఇశ్రాయేలుకి మనకి తేడా ఏముంది? దేవుడు ఇంత మహోన్నతమైన ప్రణాళిక కలిగి ఆ ఉద్దేశంతో దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉంటుంటే వీళ్ళు మార్చి చేయటానికి పోగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గొణుక్కుంటున్నారు. నేను అందుకే అన్నాను, we murmured instead of marching. మార్చింగ్ చేయడానికి బదులుగా ఏం చేస్తున్నాం?
సణుక్కుంటున్నాం. we grumble instead of being grateful. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి బదులుగా సణుక్కున్నాం. we were faithless instead of being faithful. దేవునికి నమ్మకస్తులుగా ఉండడానికి బదులుగా అపనమ్మకస్తులుగా ఉన్నాం. we fought where should we have forgiven. క్షమించాల్సినటువంటి చోట క్షమించకుండా పోరాడాం. we wandered when we should have worship. ప్రభుని ఆరాధించడానికి బదులుగా గురి గమ్యం లేనటువంటి ప్రయాణం సాగించాం. we resign when we should have resolve. సమస్యను పరిష్కరించడానికి బదులుగా సమస్యను తప్పించుకు తిరిగాం. we were discontent when we should have been devoted. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషము కంటే మన జీవితాల్లో దేవుడు ఇవ్వని దాన్ని బట్టి అసంతృప్తి ఈ సంవత్సరం అంతా మిగిలింది. we scorn when we should have submitted. దేవునికి విధేయత చూపించేటువంటి క్రమంలో విధేయత చూపించకుండా ఏం చేశామా? దేవుని తిట్టుకున్నాం మనం. ఆనాడు ఇశ్రాయేలు చేసిన పని అదే, ఈరోజు మన జీవితం కూడా అదే. సంవత్సరాలు దొరుకుతున్నాయి, ఏం చేసుకోవడానికమ్మా? ఏం మార్పు వచ్చింది? సంవత్సరాలు ఏం మార్పు వచ్చింది మన జీవితాల్లో? నిజంగానే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ మార్చింగ్ జరిగిందా? దేవుడు కోరుకున్నటువంటి ప్రోగ్రెస్ వచ్చిందా? దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేర్చబడేటువంటి ఆ డైరెక్షన్లో మనం ప్రయాణం సాగిస్తున్నామా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైం అయితే గడిచిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. అమ్మా టైం ఊరికే వస్తే ఊరికే పోద్దమ్మా. నువ్వు 2025 హ్యాపీ న్యూ ఇయర్ అనేలోపు 2026 హ్యాపీ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. చెప్పండి, ఈ సంవత్సరం అంత ఫాస్ట్ గడిచింది, చాలా ఫాస్ట్. మనం అందరూ అదే అనగా చాలా ఫాస్ట్ గడిచింది పాస్టర్ గారు. వచ్చే సంవత్సరం కూడా ఫాస్ట్గా అయిపోద్ది, ఆ పై సంవత్సరం కూడా ఫాస్ట్ అయిపోద్ది. సంవత్సరం ఎప్పుడు ఫాస్ట్గానే అయిపోద్ది. కానీ మన జీవితాలే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. ఏమ్మా దినాల్లో క్యాలెండర్లు చేంజ్ చేసుకుంటున్నావు, జీవితంలో ఏం చేంజ్ చేసావు నువ్వు? దినాల్లో సంవత్సరాలు దొరికిపోతున్నాయి, జీవితంలో ఏం మార్పు వచ్చిందని హ్యాపీ న్యూ ఇయర్ అనుకోవడానికి? వాట్ ఈస్ ద చేంజ్? వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? వేర్ ఈస్ ద మార్చింగ్? ఎక్కడుంది ప్రయాణం? ఎక్కడుంది దేవుని వైపు వెళ్ళినటువంటిది? ఎందుకు జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు? ఎందుకు సంవత్సరాన్ని వెయిట్ చేస్తున్నావు? ఎన్ని దినాలు పోతున్నాయా మా జీవితంలో? పోయిన టైం మళ్ళీ తిరిగి రాదే. ఇంత విలువైన సమయాన్ని వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఏం సాధించావు? ఇశ్రాయేలుకి మనకు తేడా ఏముంది? దట్ ఈస్ దేర్ స్టోరీ. ఈరోజు మన స్టోరీ కూడా అదే. కాబట్టి లేవండి, దేవుని కొరకు ముందుకెళ్ళండి. ఆ లెఫ్ట్ చెప్పిన విషయాలన్నీ వదిలిపెట్టి ఆ రైట్ ఏదైతే విషయాలు రాసానో ఆ రైట్ విషయాల కొరకు కనీసం ఈ సంవత్సరమైనా బతకండి. నేనంటాను, మేక్ యువర్ లైఫ్ మీనింగ్ఫుల్. మీనింగ్ఫుల్ ఇన్ ద సెన్స్ మార్చింగ్ టువర్డ్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక వైపు అడుగులు వేసేటువంటి ప్రక్రియ మన ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి. నంబరింగ్ చెప్పండి, అక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. అంటే దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే క్యాలిక్యులేట్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. మ్యాథమెటిక్స్ కదా, ఏ గోత్రానికి ఆ గోత్రానికి లెక్కేసి ఒక్కొక్క గోత్రంలో 20 ఏళ్ల పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ లెక్కేసి ఒక సెన్సస్ తీసుకొని టోటల్ సంఖ్య ఎంత ఉందో నువ్వు రాయి. సో ఆబ్వియస్గా మీరు కనుక గమనిస్తే మొదటి అధ్యాయం 46వ వచనంలో ఒక సంఖ్య మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయం 46వ వచనంలో ఏమన్నాడు అక్కడ? మ్యాథమెటిక్స్ అయిపోయింది, రైట్? లెక్కించబడి ఎంతమంది ఉన్నారు?
3550 మంది అయిరి. ఆ మాటకొస్తే ఆ పైన ఒక్కొక్క గోత్రము చొప్పున ఇండివిజువల్గా ఒక్కొక్క ట్రైబ్లో ఎంతమంది ఉన్నారో లెక్కగట్టాడు. సరే, 26వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మళ్ళా దేవుడు లెక్కగట్టాడు. 51వ వచనం ఏమన్నది అక్కడ? ఇశ్రాయేలీల్లో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. సో ఇప్పుడు జాగ్రత్త గమనించండి. 40 సంవత్సరాల ముందు లెక్కగట్టినప్పుడు ఎంతమంది వచ్చారు? 6,03,000 మంది వచ్చారు. 40 సంవత్సరాల తర్వాత లెక్క కట్టినప్పుడు ఎంతమంది వచ్చారు? ఆల్మోస్ట్ ఐడెంటికల్గా వచ్చారు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. 40 సంవత్సరాలు అయిపోయింది. సంఖ్యలో ఏమైనా మార్పు ఉందా? ఏమంటారు దాన్ని? కానీ చచ్చిపోయింది ఎంతమంది అరణ్యంలో? ఏమా 6 లక్షల మంది పురుషులు ఉన్నారనుకోండి, స్త్రీలు ఎంతమంది ఉంటుంటారు? ఒకవేళ అందరికి పెళ్ళిళ్ళు అయి ఉంటే ఇంకొక 6 లక్షలు. పోనీ తక్కువ మంది పెళ్ళిళ్ళు అయితే హీనపక్షంలో ఒక 5 లక్షలు వేసుకోండి, రైట్? అంటే ఇప్పుడు 11 లక్షల మంది 40 సంవత్సరాల ప్రయాణంలో అరణ్యంలో చచ్చిపోయినా మళ్ళీ ఫైనల్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఏముంది? సుమారు 2 సంఖ్యలు సరిపోయినాయా లేదా? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఎవరు నమ్మకంగా ఉన్నారు, ఎవరు నమ్మకంగా లేరు? ఏమ్మా, ఐగుప్తులోని బయలుదేరిన కాల్బలం ఎంతమంది? 6 లక్షల మంది. కనాన్లో ప్రవేశించిన కాల్బలం ఎంతమంది? మళ్ళా 6 లక్షల మంది. మధ్యలో ఎంతమంది చచ్చిపోయారు చూసారా? 6 లక్షలకు 6 లక్షలు చచ్చిపోయారు. ఒట్టి యెహోషువ కాలేబులు తప్పితే బయలుదేరిన 6 లక్షల మంది 40 ఏళ్లలో 6 లక్షల మంది చచ్చిపోయారు. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి. దేవుని ప్రణాళిక అయితే నెరవేరింది, కానీ సబ్జెక్ట్స్ మారిపోయినాయి, మనుషులు మారిపోయారు. మన జీవితాలు కూడా అదే జరగచ్చు. ఏమనుకుంటారు మీరు దేవుని ప్రణాళిక అంటే? అర్థమవుతుందా? ఐగుప్తులోండి బయలుదేరినప్పుడు దేవుని ప్రణాళిక ఏంటి? 6 లక్షల మంది కాల్బలము అంటే సైన్యం, 20 ఏళ్ల పైగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ చేరాలి? కనాన్లో చేరాలి. 40 సంవత్సరాలు ఎంతమంది చచ్చిపోయారు? 6 లక్షల మంది చచ్చిపోయారు. ఒక్క యెహోషువ కాలేబులు తప్పితే. -2 ఎంతలేమో 6 లక్షల -2. సో ఏమనుకుందాం ప్రాక్టికల్గా? 6 లక్షల మంది చచ్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది ప్రవేశించారు లోపలికి? మళ్ళీ 6 లక్షల మంది ప్రవేశించారు. అంటే దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది, వీళ్ళ జీవితాల్లో కాదు. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? అసలు నిజానికి ఎవరి జీవితాలు నెరవేర్చబడితే బాగుండేది? ఏమ్మా, ఎవరి జీవితాలు నెరవేర్చబడితే బాగుండేది? సో ఇప్పుడు ఎవరి నమ్మకత్వం ఉంది, ఎవరి అపనమ్మకత్వం ఉంది? కానీ చాలాసార్లు మనమేమనుకుంటాం, మనం చాలా నమ్మకస్తులం కదా, మనం చాలా మంచోళ్ళం, మనం మంచోడమే. కానీ ఎవరు తప్పు చేశారు? ఫాల్ట్ ఎవరితో ఉంది? దేవునితో ఫాల్ట్ ఉంది. మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఫాల్ట్ ఎవరిది? దేవునిది. ఎట్ట కనపడతాడు నీకు దేవుడు? అసలు నాకు అర్థమే కాదు. అంత చీప్ కనపడతాడు నీకు దేవుడు? అంటే నువ్వేం దేవుడి కంటే మంచోడివి, దేవుడు నీకంటే చెడ్డోడు. అదా నీ లాజిక్? అరే, వాట్ ఆర్ యూ థింకింగ్? బీ కేర్ఫుల్. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా జరుగుద్ది, నువ్వున్నా లేకపోయినా జరుగుద్ది, గుర్తుంచుకో. దేవునికి నీ అవసరం లేదమ్మా, నువ్వు అక్కర్లే దేవునికి. నిన్ను దేవుడు వాడుకుంటున్నాడే అది ఆయన కృప మాత్రమే. హీ డజంట్ నీడ్ యూ, హీ కెన్ స్టిల్ ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. మొత్తం 6 లక్షల మందికి 6 లక్షల మందిని చంపేసి దేవుడు మళ్ళా 40 సంవత్సరాల్లో 6 లక్షల మందికి వచ్చి 6 లక్షల మంది దేవుని ప్రణాళిక చొప్పున
వాళ్ళు అరణ్యంలో కొనసాగారు, వాళ్ళు కనాన్ దేశంలో ప్రవేశించారు. కానీ మనుషులైతే మారిపోయారు. రెండో తరం వచ్చేసింది. ఈ ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో గనక మనం గమనిస్తే 2 విషయాలు చాలా ప్రాముఖ్యంగా కనపడతాయి. ఆ మాటకు వస్తే 3 విషయాలు, కానీ నేను మొదటి 2 విషయాల్ని కలిపాను. దీన్ని నేనేమన్నానంటే ద వర్షిప్ అండ్ వార్ఫేర్. అమ్మా, వర్షిప్ వార్ఫేర్ 2 మన జీవితాల్లో ఉండాలి. ఈరోజు క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం వర్షిప్లో మునిగిపోతున్నాం, కానీ వార్షిప్లో ఏమంటారు, వార్ఫేర్లో డేలా పడిపోతున్నాం. ఈరోజు క్రైస్తవులకి ఓపిక లేదు. దేని విషయంలో? పోరాడే విషయంలో. అయ్యా నేను పోరాడలేను అయ్యా. మరి ఎందుకు బతుకుతున్నావు? నువ్వు బతికే దేని కొరకు? ఏమ్మా, క్రైస్తవ జీవితంలో ఏముంది? ఆరాధన ఒకటే ఉందా? చక్కగా సప్పట్లు కొట్టుకొని. అందుకే చాలామందికి చర్చికి వస్తే బాగుంటుంది, ఇంటి దగ్గర ఎందుకు బాగోలేదు? మాట్లాడరేంటమ్మా? చర్చిలో ఆరాధన ఉంది, ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏముంది? ఆరాధన ఉందా? ఏముంది అక్కడ? సో ఇప్పుడు అలసట దేనిలో వస్తుంది మనకి? చర్చిలో బాగానే ఉన్న భాషగాడు చర్చిలో కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది భాషగాడు, ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో ఇప్పుడు అలసట దేంట్లో వచ్చిందమ్మా మీకు? చర్చిలో వచ్చిందా? అందుకే ఈ 2 కలిపి రాశా. ఏ 2? క్రైస్తవ జీవితంలో ఈ 2 నువ్వు సపరేట్ చేయడానికి వీల్లేదు. వర్షిప్ అనేటువంటిది ఎంత ప్రాధాన్యతో, వార్ఫేర్ కూడా అంతే ప్రాధాన్యత. నువ్వు పిలువబడింది దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే కాదు, నువ్వు రక్షించబడింది పోరాటం చేయటానికి కూడా. You have to fight against the enemy. You have to fight against the world. You have to fight against the sin nature. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి రోజు నీ జీవితంలో పోరాటం ఉండాల్సిందే. ఆ మాటకొస్తే నీ వర్షిప్, నీ వార్ఫేర్ 2 ఇంటర్ కనెక్టెడ్. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును వాళ్ళు అరణ్యంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళకి ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు, వాళ్ళకి దేవుని సేవకుల్ని ఇచ్చాడు. ఇవన్నీ దేని కొరకు? ఏమా, మందిరం దేని కొరకు? సేవకులు దేని కొరకు? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు కిటుకు చెప్తానేనండి. ఇక్కడికి వచ్చి మీరు బాగా వర్షిప్ చేసి ఇంటికి వెళ్ళి బాగా ఫైట్ చేయండి. మీ ఆయన మీద, మీ ఆవిడ మీద కాదు, మీ పిల్లల మీద కాదండి. ఫైట్ చేసిన ఎవరి మీద? మనం ఏంటంటే ఫైటింగ్లో సబ్జెక్ట్స్ మార్చేస్తున్నాం. ఫైటింగ్లో సబ్జెక్ట్స్ ఎవరు? ఏమా, నువ్వు పోరాడాల్సిన ఎవరి మీద? ఇక్కడ బాగా ఆరాధించావనుకో, ఇంటికి వెళ్ళి బాగా ఫైట్ చేస్తావు. ఎవరి మీద? సాతాను గాడి మీద, లోకం మీద, పాపం మీద. అంతేగాని మీ ఆయన మీద, మీ ఆవిడ మీద, మీ పిల్లల మీద కాదు. నో, యువర్ వార్ఫేర్ ఈజ్ అగైన్స్ట్ ద ఎనిమీ. కాబట్టి దేవుడు వాళ్ళకి ఈ అరణ్య యాత్రలో ఆయన ఇచ్చినటువంటి బలమైన సాధనాలేంటి? ఒకటి వర్షిప్, రెండోది వార్ఫేర్, మూడోది విల్డర్నెస్. నిజానికి అరణ్య యాత్ర అనేటువంటిది దేవుడు టెంపరీగా పెట్టాడా, పర్మనెంట్గా పెట్టాడా? ఏమా, టెంపరీ. కానీ మరి పర్మనెంట్ ఎందుకైంది? ఇప్పుడు అరణ్యంలో సంవత్సరం పాటు ఉన్నారా లేదా? సంవత్సరంలో దేవుడు వాళ్ళకి ఎన్ని ఇచ్చాడు? మందిరాన్ని ఇచ్చాడు, యాజకుల్ని ఇచ్చాడు, తర్వాత మందిర సేవ ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత బయలుదేరదీశాడు. సో వాళ్ళు బయలుదేరింది ఎక్కడికి? కనాన్ దేశంకి. అంటే దాని అర్థం ఏంటి? అరణ్యంలో వాళ్ళు ఎంతకాలం గడపాలి? ఆ గడిపిన సంవత్సరం తప్పితే ఇంకా వాళ్ళు గడపాల్సినటువంటి వీలు లేదు. ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? సో లెక్క ప్రకారం నీ మజిలీ అనేటువంటి టెంపరీ. కానీ ఇప్పుడు మజిలీ ఏమైంది? చాలా మంది జీవితాలు అట్టనే ఉందమ్మా. దేవుడు సమస్యను నీ జీవితంలో పోరాటాన్ని టెంపరీగా తీసుకొచ్చాడు,
కానీ నువ్వేం చేసావంటే దాన్ని పర్మనెంట్ చేసి కూర్చున్నావు. అందుకే ఆ పోరాటాన్ని నేను వదిలిపెట్టట్లా. See, this warfare was always supposed to be temporary. అమ్మా, దేవుడు అంత కన్ను లేనివాడు అనుకుంటున్నావా? అంత కఠినస్తుడు అనుకున్నావా? కాదు, ఆయన నీకు పోరాటం ఇచ్చింది టెంపరీగానే. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ అవిధేయతను బట్టి పోరాటాన్ని జీవితాంతం చేసుకున్నావు. సస్తున్నావు ఇప్పుడు పోరాటంతో జీవితం అంతా. Why should you fight for the rest of your life when you are supposed to fight for only few days? కొద్ది దినాలు గనక నువ్వు ఓపిక పట్టుంటే, కొద్ది దినాలు గనక నువ్వు దేవుని మాటకు విధేయత చూపించుంటే, కొద్ది దినాలు గనక దేవుడు కోరుకున్న రీతిలో గనక నువ్వు వార్ఫేర్ చేస్తుంటే నీ పోరాటం టెంపరీగా ఉండేదా, పర్మనెంట్గా ఉండేదా? ఇశ్రాయేలు జీవితంలో నిజానికి 11 రోజుల ప్రయాణం. ఎక్కడి నుండి ఎక్కడికి? సీనాయి అరణ్యం నుండి కనాన్ దేశానికి ఎన్ని రోజుల ప్రయాణం? సో లెక్క ప్రకారం వీళ్ళు ఫైట్ చేస్తే గీస్తే ఎన్ని రోజులు ఫైట్ చేయాలి వీళ్ళు? ఏమా 11 రోజులు ఫైట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేశారు వీళ్ళు? అవసరమా? ఇప్పుడు ఎవరు కారణం దానికి? దేవుడే బాస్ గారు. రెడీగా ఉంటావు. ఒరే నా ప్రభు అంటున్నాడు, ఒరే నాయన, నీకు నేను డిసైడ్ చేసినటువంటి ఫైటింగ్ పీరియడ్ ఎంతంటే 11 రోజులు. సంవత్సరం అంతా దేవుడు ఫైటింగ్ ఎత్తి పెడతాడమ్మా. ఇప్పుడు రాబోయే సంవత్సరం ఎన్ని రోజులు ఉన్నాయి? 3-4 రోజులు ఉన్నాయా? ఉదాహరణకి ఫైటింగ్ ఎన్ని రోజులు వేసుకుందాం? దేవుడి డిసైడ్ ప్రకారం 365 రోజులు ఎన్ని రోజులు ఫైటింగ్ ఉండాలి చెప్పండి? 11 వేసుకోండి అమ్మా, ఏం మనకేం నష్టమే ఉంది అనుకుందాం. దానిలో అదేమి బిబ్లికల్ సంఖ్య అనుకోకండి. కానీ ఒకవేళ యావరేజ్ కనుక గడితే మన జీవితంలో పోరాటం ఎంత ఉండాలి? జీవితం అంతా పోరాటమేనా? సంవత్సరం అంతా పోరాటమేనా? మరి ఇప్పుడు సంవత్సరం అంతా ఎందుకు పోరాటం ఉంది? ఎవరి ప్రాబ్లం ఇది? పాఠాలు నేర్చుకోండి. యువర్ విల్డర్నెస్ ఈజ్ నెవర్ మెంట్ ఫర్ యువర్ లైఫ్ టైం. యువర్ విల్డర్నెస్ ఈజ్ నెవర్ మెంట్ ఫర్ హోల్ ఇయర్. భవిష్యత్తులో అన్సర్టెనిటీ ఉంది, భవిష్యత్తులో పోరాటం ఉంది. కానీ దేవుడు డిజైన్ చేసింది సంవత్సరం అంతా పోరాటం కాదు. సంవత్సరంలో కొన్ని దినాలు పోరాటం. ఆ పోరాటం నీకు తప్పదు. కానీ మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి, మన తిరుగుబాటును బట్టి ఇప్పుడు పోరాటాన్ని ఏం చేస్తున్నాం? ఎక్స్టెండెడ్ వారంటీ లాగా ఉంది ఇది కదా. వస్తువు కొనగానే ముందేం చేస్తాం? ఏమంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఉందా కనుక్కుంటారు. ఇప్పుడు సమస్యలు కూడా ఏం చేస్తున్నారు? అందరూ సమస్యలు కొనుక్కుంటున్నారు, సమస్యలతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా కొనుక్కుంటున్నారు. అందుకే ఈ సమస్యలు వదిలిపెట్టట్లా మన జీవితాల్ని. అవునంటారా కాదంటారా? కాబట్టి నంబర్స్ జాగ్రత్త, సంఖ్యలు జాగ్రత్త. ప్రభువు ఈ జనరేషన్ లేపుకొని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపవలను. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. నిర్గమకాండంలో దేవుని యొక్క ప్రజలు దేనిలో నిమగ్నమై ఉన్నారు అనేటువంటిది కనుక గమనిస్తే, దేవుని మందిరాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని మందిరాన్ని కట్టే విషయంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. లేవ్యాకాండంలో దేవుని ప్రజలు దేవునికి అర్పణలు తీసుకొచ్చే విషయంలో నిమగ్నమై ఉన్నారు. సంఖ్యాకాండంలో దేవుని ప్రజలు లేచి పోరాడవలసినటువంటి ఆ సందర్భంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అయితే ఒక తేడా ఏంటి అనేటువంటి గమనిస్తే, నిర్గమకాండంలో దేవుడు తన ప్రజల్ని పోరాడమనలా. ఆ మాటకు వస్తే నిలబడమన్నాడు, లేదంటే పారిపోమన్నాడు. కానీ సంఖ్యాకాండంకి వచ్చేటప్పటికి వాళ్ళు పోరాడవలసిందే, శత్రు మీద వాళ్ళు యుద్ధము చేయాల్సిందే. దే కెనాట్ ఎస్కేప్, దే కెనాట్ రన్.
సో ఆబ్వియస్గా మన జీవితాల్లో విమోచన అనేటువంటిది ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు పట్ల దేవుడు మనకిచ్చేటువంటి రక్షణ. కాబట్టి అరణ్యంలో సేద తీరటానికి వీల్లేదు, అరణ్యంలో రిలాక్స్ అవ్వటానికి వీల్లేదు, అరణ్యంలో మునిగిపోవాల్సినటువంటి అవసరం లేదు. నీ విమోచన వైపు నువ్వు పరుగు అందుకోవాలంటే, నీ విమోచన వైపు నువ్వు అడుగులు వేయాలంటే అరణ్యాన్ని వదిలిపెట్టాల్సిందే. నువ్వు ఎంత త్వరగా అరణ్యాన్ని వదిలిపెడతావో అంత గొప్ప రక్షణను నీ జీవితంలో పొందుకుంటావు. నువ్వు వేగవంతంగా నువ్వు అరణ్య జీవితాన్ని వదిలిపెట్టేది నీ విధేయతను బట్టే. నువ్వు ఎంత వేగంగా విధేయత చూపిస్తావో అంత త్వరగా నువ్వు అరణ్యాన్ని వదిలిపెడతావు. ఎంత త్వరగా అయితే నువ్వు అరణ్యాన్ని వదిలిపెడతావో అంత త్వరగా దేవుని యొక్క విమోచనను, దేవుని యొక్క రక్షణను అనుభవిస్తావు. సో ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బాల్ ఎవరి కోర్టులో ఉంది ఇప్పుడు? విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ నీ కోర్టులోనే ఉంది. భవిష్యత్తు వైపు మనం ప్రయాణం చేసేటువంటి క్రమంలో దేవుడు రెండు విషయాల్ని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఒకటి, హీ వాంట్స్ టు గివ్ గైడెన్స్. అరణ్యంలో లేదంటే భవిష్యత్తులో మనం అడుగులు వేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి గైడెన్స్. ఎందుకు గైడెన్స్ కావాలి? ఏమా, ఇప్పుడు ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళాలనుకోండి, మీకు గైడెన్స్ కావాలా? ఈ రోడ్డు పట్టుకొని తినడానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? దారిలో ఏమన్నా కనీసం అడగాల? బాబు విజయవాడ ఎక్కడ వస్తుంది అడుగుతారా? ఏం చేస్తారు? ఈ రోడ్డును పట్టుకొని. మరి రోడ్డు పట్టుకొని వెళ్ళలేనటువంటి మందమంతులకైతే జీపీఎస్ అయినా ఉంది. జీపీఎస్ దేని బట్టి ఉంది? జీపీఎస్ ఉండాలంటే కండిషన్ ఏంటమ్మా? రోడ్డు ఉండాలి. రోడ్డు లేకపోతే జీపీఎస్ ఉండదు. సో ఇప్పుడు మనకి ఊర్లలో ప్రయాణం చేయడానికి ఇప్పుడు మనకి రోడ్లు ఉన్నాయి కాబట్టి మనకి జీపీఎస్ ఉంది. మనకి జీపీఎస్ ఉంది కాబట్టి మనకి గైడెన్స్ ఉంది. మరి అరణ్యంలో రోడ్డు ఎక్కడ ఉంది? అరణ్యంలో రోడ్డు ఉంటుందా? సో ఇప్పుడు అరణ్యంలో జీపీఎస్ పనిచేస్తుందా? సో ఇప్పుడు అరణ్యంలో ఇప్పుడు మనకేం కావాలి? గైడెన్స్ కావాలి. కాలిబాట ఏముండదే, నేను గైడ్ చేసేటువంటి రోడ్డు ఏముండదే. సో ఆబ్వియస్గా భవిష్యత్తు వైపు అడుగు వేస్తున్నప్పుడు మనకి దేవుని గైడెన్స్ కావాలమ్మా. కారణం ఏంటి? యు డోంట్ హ్యావ్ ద ట్రాక్ టు వాక్. ఒకసారి అరణ్యంలోకి వెళ్తే నీకు ట్రాక్ ఉండదు, నీకు జీపీఎస్ ఉండదు, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తావో నీకు తెలియదు. సో ఆబ్వియస్గా అరణ్యంలో నువ్వు యాత్ర కొనసాగించాలంటే యు నీడ్ గైడెన్స్. అమ్మా, భవిష్యత్తులో నువ్వు ప్రయాణం చేయాలంటే దేవుని గైడెన్స్ లేకుండా ప్రయాణం అసాధ్యం. దేవుని గైడెన్స్ లేకుండా ప్రయాణం చేస్తే నువ్వు అక్కడక్కడే తిరుగుతూ ఉంటావు. అందుకే 40 సంవత్సరాలు వాళ్ళు అక్కడక్కడే తిరిగారు, అక్కడక్కడే ప్రయాణం చేశారు. వీళ్ళు అనుకున్నారు మేము చాలా దూరం ప్రయాణం చేసాం అనుకున్నారు. వత్తదే అక్కడక్కడే తిరిగారు వాళ్ళు. ఎందుకు అక్కడక్కడే తిరిగారు? వాళ్ళకి గైడెన్స్ లేదు, వాళ్ళకి ట్రాక్ లేదు, వాళ్ళకి జీపీఎస్ లేదు. దేవుని మాటకు వాళ్ళు అవిధేయత చూపించారు కాబట్టి అక్కడక్కడ తిరిగి వాళ్ళు చచ్చిపోయారు. దేర్ ఇస్ నో గైడెన్స్. అందుకే నేను అంటాను, భవిష్యత్తులో ప్రయాణం చేసేటువంటి వారులారా దేవుణ్ణి మధ్య పెట్టుకోండి. దేవుడు మన మధ్య ఉన్నాడనే సంగతి మర్చిపోమాకండి. ఆయన ఈ లోకము యొక్క అరణ్యములో తన వాక్యము ద్వారా మనల్ని గైడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ద గైడెన్స్ కమ్స్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే మన జీవితాన్ని గైడ్ చేసే ఫ్యాక్టర్ ఏం చెప్పండి? ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గైడెన్స్ దేవుని వాక్యంలో దొరుకుద్ది. ప్రతిరోజు మీ క్వైట్ టైంలో దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు. మీరు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఆ గైడెన్స్ తీసుకోండి, ఆ గైడెన్స్ ప్రకారం అడుగులు వేయండి. అప్పుడు మీరు తప్పిపోయే ఛాన్స్ లేదు, మీ టైం వేస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. బికాస్ గైడెన్స్ కమ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ప్రొటెక్షన్ కావాలి, భద్రత కావాలి.
అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ఏముంటాయి? జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, భద్రత కావాలి. ఇశ్రాయేలీలు వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు ఎవరిని ఎదుర్కోవాలి? శత్రువులను ఎదుర్కోవాలి. ఆ మాటకొస్తే యుద్ధాలు చేయాలి. సో ఫిజికల్గా యుద్ధాలు చేయాలి. సో ఆబ్వియస్గా యుద్ధం చేసినప్పుడు దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలి. అందుకే క్రైస్తవ జీవితంలో వర్షిప్ అండ్ వార్ఫేర్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. క్రైస్తవ జీవితంలో ఆరాధన, పోరాటం ఇవి రెండు కలిసి వెళ్తాయి. పోరాటంలో నిన్ను గైడ్ చేసేవాడు ప్రభువు, పోరాటంలో నిన్ను ప్రొటెక్ట్ చేసి విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రభువు. కనుక ఆ ప్రభు గనక సహాయం తీసుకోకపోతే మన జీవితాలు కూడా సణుగులతో ముగించబడతాయి. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాలకు మనం విధేయత చూపించమో ఆబ్వియస్గా తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటాం. ఎవరైతే బాగా తిరుగుబాటు చేస్తారో వాళ్ళు ఎక్కువ సణుక్కుంటారు. నా మాట విన్నారు లేదా? ఎవరైతే బాగా తిరుగుబాటు చేస్తారో వాళ్ళు బాగా సణుక్కుంటారు. ఎవరైతే బాగా విధేయత చూపిస్తారో వాళ్ళు ప్రభువులో ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. క్రిటికల్ కంప్లైనింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ రిబెలియన్ అగైనెస్ట్ గాడ్. అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అంటాను వీళ్ళు మూడిటి మీద సణుక్కున్నారు. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఏ విషయాల మీద సణుక్కున్నారు? 3 విషయాలు. మొట్టమొదటిది దే మర్మర్డ్ అగైనెస్ట్ సర్కమ్స్టెన్సెస్. వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వాళ్ళు సణుక్కున్నారు. మన్నా మీద సణుక్కున్నారు, మాంసం మీద సణుక్కున్నారు, నీళ్ల మీద సణుక్కున్నారు. సణుక్కోవడానికి కాదేది అనర్హం. మన జీవితంలో అమ్మ సణుక్కునేవాడికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమి ఉండదు. ప్రతి దాని మీద సణుక్కుంటాడు. ఇచ్చినా సణుక్కుంటాడు, ఇవ్వకపోయినా సణుక్కుంటాడు. నాన్ వెజ్ ఉన్నా సణుక్కుంటాడు, నాన్ వెజ్ లేకపోయినా సణుక్కుంటాడు. సణుక్కోవడానికి కాదేది అనర్హం. సో వీళ్ళు ఏం చేశారు? దే మర్మర్డ్ అగైనెస్ట్ ఆల్ ద సర్కమ్స్టెన్సెస్. మన్నా ఇచ్చింది ప్రభువే, మాంసం ఇచ్చింది ప్రభువే, నీళ్ళు ఇచ్చింది ప్రభువే. సో ఇప్పుడు నువ్వు దాని మీద సణుక్కుంటా అంటే అర్థం ఏంటి? దేవునితో నువ్వు అంటావు, ప్రభా నువ్వు ఇచ్చింది బాగాలేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నా రివ్యూ రాస్తాను 0/5. రివ్యూలకు అలవాటు పడిపోయాం కదా. సో ఇప్పుడు రివ్యూలు రాసేస్తున్నాం, ప్రభా ఇది నాకు నచ్చలేదు, ప్రభా నువ్వు ఇచ్చిన పెళ్లి నాకు ఇష్టం లేదు, నువ్వు ఇచ్చిన పిల్లలు నాకు ఇష్టం లేదు, నువ్వు ఇచ్చిన చదువు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఇచ్చిన యూనివర్సిటీ, ఇదంతా దేని మీద? సో ఇప్పుడు అల్టిమేట్గా దేవునికి ఇచ్చిన దాని మీద నీకు సంతోషం లేదంటే నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? అంటే దేవుని తెలీదా నీకు ఎవరిని ఇవ్వాలో? దేవుని తెలీదా నీకేమి ఇవ్వాలో? అంటే దేవుని కంటే గొప్పగా ఉంటాయి నీ చాయిసెస్. బీ కేర్ఫుల్. మర్మరింగ్ అగైనెస్ట్ సర్కమ్స్టెన్సెస్. దేవుని తీర్పు 3 రకాలుగా వాళ్ళ మీద వచ్చింది. చెప్పండి, ఎన్ని రకాలు సణుక్కున్నారు? 3 రకాలుగా. ఎన్ని తీర్పులు వచ్చాయి? 3 రకాల తీర్పులు. 3 బాగుంది కదా, రైట్. అగ్ని, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, చంపేసింది వాళ్ళని. అలానే తెగులు వచ్చింది, చంపేసింది. తర్వాత సర్పాలు వచ్చినాయి, చంపేసినాయి. ఇవన్నీ కూడా ఎవరి తీర్పు? తీర్పు దేని బట్టి వచ్చింది? సణుక్కోటాన్ని బట్టి వచ్చింది. రెండో విషయం అన్నాను, మర్మర్డ్ అగైనెస్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఏమండి, వీళ్ళు కనాన్ దేశంలోకి వెళ్ళారు. కనాన్ దేశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద అడలు కోసుకొచ్చారు. ఏం అడలు అవి? ద్రాక్ష అడలు, ద్రాక్ష గెలలు, ఏమైనా అనుకోండి మీరు, అడలో గెలలో మొత్తానికి పెద్ద పెద్ద కోసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు దేన్ని బట్టి ప్రభువు స్తుతించాలి? ఏమండి మోషే గారు, నిజమేనండి మీరు చెప్పిన 100% రైట్ అండి, ఇది పాలు తేనెలు ప్రవహించు దేశం అండి, దానికి రుజువు చూడండి ఎట్లా తీసుకొచ్చావు అని ఒక్కడన్నాడా? ఏమన్నాడు? నువ్వు దేని చూడాలి, నువ్వు దేని చూస్తున్నావు? నువ్వు గ్రేప్స్ని చూడకుండా జైంట్స్ ఎందుకు చూస్తున్నావు? చెప్పండి. కొన్ని గ్రేప్స్ చించనవి కాదు కదా, పెద్ద పెద్ద గ్రేప్స్. 2 మనుషులు మోసుకొచ్చారా లేదమ్మా? అంటే కళ్ళు బాగా కనబడుతున్నాయి కదా,
ఇప్పుడు మనకంటే మన ద్రాక్ష గెల్లు చిన్నవి కదా, పెద్ద కనబడవు. వాళ్ళు ద్రాక్ష గెల్లు ఏమి ఎత్తుకొచ్చారు? వాళ్ళు ఇద్దరు మనుషులు భుజం మీద నీ కళ నిండా కనపట్లేదా ద్రాక్ష తోటలు? వీడి కళ నిండా ఏం కనబడుతుంది? ఆ రాక్షసులే కనబడుతున్నాడు, ఆ జైంటే కనబడుతున్నాడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా వీళ్ళు దేని మీద సణుక్కున్నారు? వీళ్ళకి ఆశీర్వాదం కంటే ఎక్కువ ఏం కనబడుతుంది? సమస్య కనబడుతుంది, శత్రు కనబడుతున్నాడు, ద జైంట్. సో మర్మర్డ్ అగైన్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఫైనల్గా మర్మర్డ్ అగైన్స్ అథారిటీ. ఏమండి అసలు మోషే గారు ఎందుకు ఉండాలి మాకు నాయకుడుగా? అసలు ఈ పాస్టర్ గారి సంగతి ఏంటి? ఏడు ఎట్టా మాట్లాడుతున్నాడు ఈయన? ఓ పద్ధతి పాడలేదా? సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు? మీరు ఏమని చెప్పండి, చర్చే కారణం, ఆ పాస్టర్ గారే కారణం. నేను ఎప్పుడు వచ్చాను ఉరిమి చివరికి మీరు ఏమనగా ఉంచాడు మా చర్చిలో ఏదైనా ప్రాబ్లం ఉరిమి చివరికి పాస్టర్ గారి మీద పడుతుంది. అందరు చివరికి ఎవరి మీద వెళ్ళెత్తారు? దీని అంతటి కారణం ఎవడు? సో వీళ్ళు తిరుగుబాటు ఎవరు చేశారు? మోషే మీదకి అహరోన్ మీద. మీరెందుకు ఉండాలి? మేము బిలీవర్స్ కాదా? మేము లీడర్స్ కాదా? మర్మరింగ్. అప్పుడు ఏమైంది? ఆ తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెరవిడిచి దాతాను అభిరాముల్ని సజీవంగా మింగివేసింది. అల్టిమేట్గా వీళ్ళు కనాన్ దేశంకి చేరుకుపోవటానికి కారణం ఏంటంటే తిరుగుబాటు నుండి సణుక్కోవటం నుండి చివరికి దేవుని ప్రణాళికలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి భవిష్యత్తు వైపు జాగ్రత్త. ఈ సూచనలు తీసుకోండి, ఈ దేవుని వాక్య ప్రకారం జీవితాలు సరి చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు అద్భుతమైన భవిష్యత్తు ఆయన ప్రణాళికలో ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మన ఆలోచనల కంటే మన ప్రణాళికల కంటే దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మన తిరుగుబాటును బట్టి, మన అవిధేయతను బట్టి దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేర్చబట్టలేదేమో పరిశీలించుకుందాం. దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. నూతన సంవత్సరంలో అన్సర్టెన్గా ఉండొచ్చు, బట్ స్టిల్ కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని గైడ్ చేయటానికి ఉన్నాడు. ఆయన వాక్యం, ఆయన మందిరం దేవుడు మనకిచ్చాడు. భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులేద్దాం. వర్షిప్ ఉంటుంది, వార్ఫేర్ ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మన వార్ఫేర్ ఎనిమీ మీద, ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ రీతిగా మనం ముందు కొనసాగే క్రమంలో దేవుడు తన ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చును గాక. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశ్రద్ధ తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరొకసారి నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతట్లో ప్రభా, అనేక సందర్భాల్లో మీరు మమ్మల్ని కాపాడారు, మీరు మమ్మల్ని విడిపించారు. భవిష్యత్తు వైపు ప్రభా మేము అడుగులు వేస్తుండగా అన్సర్టెన్గా ఉన్నా మేము కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ చేతికి మమ్మల్ని అప్పగించుకున్నప్పుడు, నీ మాటకు విధేయత చూపించినప్పుడు, ఆరాధనలో సహాయం చేసేవాడు, పోరాటంలో కూడా సహాయం చేస్తాం. ఇది తాత్కాలికమే కానీ అది మేము లైఫ్ లాంగ్ చేసుకోకుండా దేవా జాగ్రత్త పట్టుకు మీరు కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చునుగాక. మాది ఆహారం నేడు మాకు దయచేయండి, మా మనసులు మీ చేసిన ప్రకారం క్షమించండి, శోధులు తెక్క దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగా.